హలో ఆల్. ఈ వీడియోలో ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ఫర్దర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. నేను తెలుగు డబ్బింగ్ చూడలేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసాను. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకు తెలియదు. అండ్ అలాగే మూవీ స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ ఏంటంటే ఒకటి క్లియర్ చేద్దాం. ఈ మూవీ చూడాలంటే దేనికి ముందు వచ్చిన ప్రీవియస్ మూవీస్ ఏమి చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది చూసేసినా మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది. ఇన్సిడియస్ మూవీస్ అన్నీ కూడా ది ఫర్దర్ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ గురించి చిన్న ఐడియా ఉంటే చాలు. అండ్ అలాగే ఎల్లిస్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక ముసలావిడిది. ఆ క్యారెక్టర్ గురించి ఈ రెండు ఐడియా ఉంటే మీరు ఈ మూవీ ఈజీగా చూసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ మూవీ స్టోరీ బ్లాడ్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్ అయిన జెమ్మా అంటే తన డాక్టర్ హౌస్లో అయితే ఉంటారు. బట్ జెమ్మాకి ఒక సీక్రెట్ సూపర్ న్యాచురల్ పవర్ అయితే ఉంటుంది. అదే ది ఫర్దర్లోకి ట్రావెల్ చేయడం. అండ్ అలాగే ఈ ఫర్దర్లో ఉన్న ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చే శక్తి కూడా ఉంటుంది జెమ్మాకి. సో అది తెలిసిన ఆ ఎంటిటీస్ జెమ్మాని అయితే వెంటడం మొదలు పెడతాయి. దాని తర్వాత ఏం జరిగింది, మరి జెమ్మా ఏం చేసింది, వీడి చుట్టూ నడుస్తుంది ఈ ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ఫర్దర్ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే సింపుల్గా చెప్పేస్తా. ఇఫ్ మీరు కనుక ఇన్సిడియస్ 5 పార్ట్స్ చూసి మాకు ఇన్సిడియస్ అంటే చాలా ఇష్టం బ్రో, మాకు లాస్ట్ 5 పార్ట్స్ వర్కౌట్ అయ్యాయి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి, మీకు వర్కౌట్ అయిపోతుంది. ఇది కూడా సూపర్గా ఉంటుంది మీకైతే. ఇఫ్ ఇన్ కేస్ నాలాగా మీకు ఈ ఫర్దర్ అన్న కాన్సెప్ట్ చూసి 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 బోర్ కొట్టింది అనుకుంటే మీకు ఇది కూడా బోర్ కొట్టుద్ది. ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్యా. మై పర్సనల్ ఒపీనియన్ అది యావరేజ్ అనిపించింది నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగా అనిపించింది. సెటప్కి టైం తీసుకుంటారు, బట్ కాకపోతే సెటప్కి టైం తీసుకుని అంత బోరింగ్ అనిపించిన ఫ్యూ సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, హైలైట్ ఉన్నాయి అసలు. మెయిన్గా ఫోర్త్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది డెంటల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, పళ్ళు క్లీన్ చేసి దిక్కున అది బాప్రే హైలైట్ బ్రో. అసలు నిజంగా నేను ఏమన్నా తిని ఉంటే వామిటింగ్ అయిపోతుందేమో, అంత ఘోరంగా అనిపించింది నాకు. ఆ సీన్ చూడడానికి కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది. అండ్ మెయిన్గా ఫోర్త్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం భయపెడతారు ఖచ్చితంగా. అండ్ అలాగే ఫ్యూ సీన్స్ కూడా వర్కౌట్ అవుతాయి ఫస్ట్ హాఫ్లో. నాకైతే ఫస్ట్ హాఫ్ భలే అనిపించింది. కొంచెం పేషెన్స్ కావాలి, కాకపోతే సెటప్కి టైం తీసుకుంటారు కాబట్టి. అండ్ అలాగే క్లైమాక్స్లో ఒక మాస్ ఎలివేషన్ సీన్ ఉంది భయ్యా, హైలైట్ సీన్ అసలు. మీకు అది ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, బట్ ఒక చిన్న సీక్వెన్స్ అది సూపర్ ఎలివేషన్ వస్తుంది, భలే అనిపించింది నాకు. అది అసలు సూపర్ వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ విజువల్లీ కూడా సినిమా చూడడానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఎల్లిస్ క్యారెక్టర్ని కూడా ఏదో ఇంకా పెట్టాలన్న పేరుకి పెట్టారు కానీ అంతగా ఏం యూజ్ చేసుకోలేదు, బట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఆమెది. ఇంకా జమ్మ క్యారెక్టర్ ఏదైతే చేశారో ఆ లేడీ అంటే తన మదర్ రోల్ ఒకటి ఉంటుంది, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్గా అనిపించాయి. ఇంతే, ఇంతకు మించి అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఎక్కడా కూడా మీకు ఆ సర్ప్రైజెస్ కానీ ఆ థ్రిల్స్ కానీ ఏవి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్లో ది ఫర్దర్ కాన్సెప్ట్ ఏదైతే చూసామో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఆ ఫర్దర్ కాన్సెప్ట్కి ఈ మెయిన్ వరల్డ్కి ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఒక లింకప్ ఉంటుంది. ఒక 3 క్యారెక్టర్లు యూజ్ చేసుకుంటారు, అదొకటి కొంచెం కొత్తగా అనిపించింది. ఈ ఫర్దర్ కాన్సెప్ట్ కాకుండా అదొక్కటి మాత్రం చాలా కొత్తగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని పక్కన పెట్టేస్తే ఉన్నదంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మొత్తానికి ఇక తెలిసిపోద్ది మీకు, ఇంటర్వెల్ దాని తర్వాత మీకు ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోద్ది. ఎందుకంటే లాస్ట్ మూవీస్లో కూడా ఇదే చూసాం మనం. సో సేమ్ ఇక్కడ కూడా అదే రన్ అవుతుంది. సో అందుకే నాకు అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు, బోరింగ్ అనిపించింది. బట్ లాస్ట్ క్లైమాక్స్ షాట్ మాత్రం వర్కౌట్ అయింది. సో అందుకే ఓవరాల్గా యావరేజ్ మూవీ అంటున్నా. గట్టికి కొడితే ఒక 4-5 సీక్వెన్స్లు వర్కౌట్ అవుతాయి, అంతకు మించి అయితే ఫుల్ మూవీ అయితే వర్కౌట్ అవ్వదు. 1 అవర్ 45 మినిట్స్లో మీరు దగ్గరగా 1 అవర్ 20 మినిట్స్ నార్మల్గా కూర్చొని చూస్తారు అంతే. అండ్ అలాగే ఒక 2 జంప్ స్కేర్స్ ఉంటాయి, ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్సిడెంట్స్ పార్ట్స్ అన్ని నచ్చుంటే ఖచ్చితంగా వెళ్ళండి, వర్కౌట్ అయిపోతుంది. సో లేదు నాలాంటి వాళ్ళు అయితే చూసి ఫర్దర్ కాన్సెప్ట్ చిరాకు వచ్చిందంటే యావరేజ్ అనిపిస్తుంది, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అంతే. మీ ఇష్టం. మరి మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి, నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు మార్నింగ్ అయితే ఇరుముడి రివ్యూ కూడా వస్తుంది, 8 o'clock షోకి అయితే వెళ్తున్నా. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.